హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి రెడ్డీస్ కంపెనీలో రెండు కంపెనీలలో రెడ్డీస్లోనే రెండు కంపెనీలలో మనకి వాకన్ ఇంటర్వ్యూస్ అనేది ఒకటి ప్రొడక్షన్ ప్యాకింగ్ డిపార్ట్మెంటు, సెకండ్ కంపెనీ రెడ్డీస్లోని బీఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి వేరే కంపెనీలో, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బయోకాన్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్లో ఏ విధంగా ఉన్నాయి మనకి ఇంటర్వ్యూస్ అనేది పూర్తి డీటెయిల్స్గా చూద్దాం. ఇలాగ టాపిక్లకు వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులు నోటిఫికేషన్ల ద్వారా మీకు రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయనట్లయితే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరి కొంతమందికి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చేరడం జరుగుతుంది. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీ కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది. మీరు షేర్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్. ఫస్ట్ మనం డాక్టర్ రెడ్డీస్లో డేట్ వచ్చి April 20th సండే రోజున మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 2 PM వరకు ఈ ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. మనకు వర్క్ లొకేషన్ వచ్చేసి పైడి భీమవరం విశాఖపట్నంలో ఈ వర్క్ లొకేషను ఈ కంపెనీ అక్కడ ఉంది, అక్కడ ఇవ్వటం జరుగుతుంది. వెన్యూ డీటెయిల్స్ వచ్చి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, లీడర్షిప్ అకాడమీ, సర్వే నెంబర్ 47, బొచ్చుపల్లి విలేజ్, బొచ్చుపల్లి, మల్కాజిగిరి, తెలంగాణ, హైదరాబాద్. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ QR కోడ్ బట్టి కూడా రిజిస్టర్ అవ్వచ్చు. లేకుంటే నేను ఇక్కడ రిజిస్టర్ కోడ్ అనేది మీకు మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఈ కంపెనీలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో ఇంటర్వ్యూలు తీసుకోవడం జరుగుతుంది. పైడి భీమవరం విశాఖపట్నంలో జాబ్ లొకేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వర్క్ టీమ్ నెంబర్గా తీసుకుంటారు. ఫస్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్లో స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఫర్ ప్యాకింగ్ అండ్ సెంట్రిఫ్యూజ్ లైన్స్, ఆటో, వీటి గురించి అనేది నాలెడ్జ్ అనేది కన్ఫామ్గా మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. దీనికి కావాల్సిన టీ నెంబర్ ప్యాకింగ్కి ఎడ్యుకేషన్ డిప్లొమా, బీటెక్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మినిమం 60% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. ఈ ఎడ్యుకేషనర్స్లో ఎక్స్పీరియన్స్ 3 to 8 years ఎక్స్పీరియన్స్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో మనం చేసి ఉండాలన్నమాట. టీ నెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసి హ్యాండ్లింగ్, ఫిల్ ఆపరేషన్స్, PFS, సెంట్రిఫ్యూజుల గురించి అనేది పూర్తిగా మనకి తెలిసి అనేది నాలెడ్జ్ అనేది స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. ఇంజెక్టబుల్ కాంపౌండింగ్గా మనకి స్కిల్స్ వచ్చి ఉండాలి. ఐసోలేటర్స్గా, వివల్ వాష్గా, టన్నెల్ అండ్ ఆటోక్లోవ్గా మనకి నాలెడ్జ్ ఉండాలి. తర్వాత USFDA రెగ్యులేటరీ ఆడిట్లు అనేది మనం చేసి ఉండాలన్నమాట. అవి మనకు వాటి మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. దీనికి కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్కి కావాల్సిన ఎడ్యుకేషనల్ వచ్చేసి డిప్లొమా, బీటెక్ ఇంజనీరింగ్, ఈ క్వాలిఫికేషన్ వచ్చేసి 60% మార్క్స్ అనేది ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ బీటెక్, డిప్లొమాలు 3 to 8 years ఎక్స్పీరియన్స్. ఈ విధంగా రెడ్డీస్లో మనకి పైడి భీమవరం విశాఖపట్నంలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్కి సంబంధించి డీటెయిల్స్ చూసాం. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో April 20th సండే రోజు వర్క్ లొకేషన్ పైడి భీమవరం, హైదరాబాద్, రెండు దగ్గర కూడా మనకి హైదరాబాద్, పైడి భీమవరంలో కూడా వర్క్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. మనకు టైం వచ్చేసి April 20 మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5 PM వరకు జరుగుతుంది. వెన్యూ వచ్చేసి అంటే మనకి ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, లీడర్షిప్ అకాడమీ, పైడి భీమవరం, రణస్థలపురం. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తున్నాడు. ఈ QR కోడ్ బట్టి మీరు రిజిస్టర్ కూడా అవ్వచ్చు. లేకుంటే ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఈ ఫోన్ నెంబర్ ఉంది చూడండి. ఈ ఫోన్ నెంబర్ కూడా మీరు ఫోన్ నెంబర్లో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. 9491795337 ఈ నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పూర్తి డీటెయిల్స్ ఎలా ఉంటుందంటే క్వాలిటీ కంట్రోల్లో మనకి స్కిల్స్ అనేది టీ నెంబర్గా APIలో మనకి ఏ విధంగా ఉండాలంటే UV గురించి, HPLCలు అంటే HPLC అంటే హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, UPLC అంటే ఈ అల్ట్రా పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ గురించి అనేది పూర్తిగా డీటెయిల్స్ గురించి తెలిసి ఉండాలి. తర్వాత SOPs గురించి తెలిసి ఉండాలి. ప్యాకింగ్ డీటెయిల్స్, శాంప్లింగ్, అవి ప్యాకింగ్ చేసినప్పుడు మన శాంప్లింగ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, మనం ఈ QC జాబ్లో మనం హ్యాండిల్ చేసే సాఫ్ట్వేర్ల గురించి, తర్వాత LIC MS గురించి పూర్తి నాలెడ్జ్ అనేది మనకి ఉన్నట్లయితే వీటి మీద మనకి
స్కిల్స్ని బట్టి నాలెడ్జ్ని బట్టి వాళ్ళ ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 3 to 6 years ఉండొచ్చు ఈ క్వాలిటీ కంట్రోల్ జాబ్కి సంబంధించి. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ, ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ లెటర్స్, పే స్లిప్లు కానీ, ఇంక్రిమెంట్ లెటరు, 6 months బ్యాంక్ స్టేట్మెంట్ ఇటువంటివి మీరు తీసుకున్నట్లయితే వాళ్ళు ఇవి కూడా చెక్ చేసి వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూకి క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో 2 ప్లేసులలో మన ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయని చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బయోకాన్ లిమిటెడ్లో ఏపీఐ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ తీసుకుంటారు. మనకి ఈ కంపెనీలో లొకేషన్ వచ్చేసి జాబ్ లొకేషన్ బెంగళూరులో ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంట్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. మనకి ఈ జాబ్కి కావాల్సింది సండే రోజు April 20th సండే రోజు మార్నింగ్ 9 AM to ఈవినింగ్ 2 PM వరకు నిర్వహించడం జరుగుతుంది బెంగళూరు. డిపార్ట్మెంట్ ఏపీఐ ప్రొడక్షన్ వాళ్ళకి జిఎల్ఆర్ గురించి, జిఎల్ఆర్ అంటే గ్లాస్ లైన్ రియాక్టర్, ఎస్ఎస్ఆర్ రియాక్టర్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ రియాక్టర్, సెంట్రిఫ్యూజుల గురించి, విటిడి గురించి, ఆర్వీడీలు అంటే తెలిసినవి, తర్వాత హెచ్పిఎల్సీలు పూర్తి నాలెడ్జ్ అనేది మనకి ఉన్నట్లయితే వాళ్ళు వీటి మీద ఈ స్కిల్స్ని బట్టి వాళ్ళకి ప్రొడక్షన్ జాబ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ డిప్లొమా, బీటెక్, బీఎస్సీ చేసి ఉండాలన్నమాట. తర్వాత ఏపీఐ ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి స్కిల్స్ వచ్చేసి ట్రబుల్ షూటింగ్ ఆఫ్ ఏహెచ్యూలు, విటిడి, సెంట్రిఫ్యూజల్ రియాక్టర్స్, తర్వాత హెచ్పిఎల్సీలు వాటి గురించి అనేది పూర్తి నాలెడ్జ్ ఉన్నట్లయితే వాళ్ళు వీటి మీద కూడా నిర్వహించి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఈ, బీటెక్, డిప్లొమా, మెకానికల్, ఎలక్ట్రికల్ చేసి ఉండాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లోనే ఆటోమేషన్, ఏఏబి, డిసిఎస్ గురించి, పిఎల్సి గురించి, ఎస్పిఎల్సి, హ్యాండ్లింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్, క్యాలిబ్రేషన్, డాక్యుమెంటేషన్ గురించి అని పూర్తి నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఈ, బీటెక్, డిప్లొమా, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అనేది పూర్తి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే తెలుస్తుంది. తర్వాత సేమ్ ఇదే మెగా ఇంజనీరింగ్ మెయింటెనెన్స్లో ఎక్విప్మెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్యూఎం డాక్యుమెంటేషన్, కాపా గురించి, రిస్క్ అసెస్మెంట్ అండ్ డీవియేషన్ గురించి మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఈ, బీటెక్, డిప్లొమా, మన మెకానికల్, ఎలక్ట్రికల్ చేసి ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చి ఇంపార్టెంట్ మనకి క్యాండిడేట్స్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళు MERCY.D101@biocon.comకి దీనికి మనకి వాళ్ళు మెయిల్కి రెజ్యూమ్ అనేది మనం ఫార్వర్డ్ చేయొచ్చు. ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్గా మనకి రిటర్న్ మెయిల్కి పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి బయోకాన్ లిమిటెడ్లో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి. ఇటువంటిది అప్డేట్గా మీకు డైలీ అప్డేట్గా మనకి ఇంటర్వ్యూల గురించి కావాలనుకుంటే అలా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.